చెప్తున్నారు కదా నేనెందుకు లేదే, పోలీసులు చూసి నేను ఎందుకు భయపడాలి? నాకు ఎవరన్నా భయం లేదు. నీకు భయం అంటే ధైర్యంగా పోరాడు. పాపం ఎందుకు వాడిని అలా కొట్టి హింసిస్తున్నారు? ఆయన మినిస్టరే కదా, ఆయన ఏమైనా ఈ దేశానికి యజమానా? ఒక పేదవాడు ఇక్కడ నిల్చోవడం కూడా తప్ప ఇంత అరాచకం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిని పట్టుకొని అరాచకం చేస్తున్నావు అంటున్నావా? అరాచకమే చేస్తున్నారు. చూడక్కడ మర్యాదగా ఇంటికి వెళ్ళి తమ్ముడు. ఇప్పుడు నీ పిల్ల ఏం చెప్తుంది తెలుసా? కొత్త షర్టు, ఇందులో ఉన్న మరకలని ఎప్పుడు పోతాయో. నువ్వు ఉతికే ఉతుకుడికి షర్టే చిరిగిపోతుంది, మురిగిపోదా ఏంటి? ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళుంటే నేను మీ దగ్గర 100 సార్లు చెప్పాను, మీ పని మాత్రం చూడండి అని. మీకు అసలు చెప్తే అర్థం కదా. ఏయ్, నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నేను ఇప్పుడు అమ్మ వైపే. మీకు పెద్ద హీరో అవ్వాలనే కోరికుంటే సర్దార్ వెళ్ళి సినిమాలో యాక్ట్ చేయండి, వెళ్ళండి. అలా అయితే మా అమ్మని హీరోయిన్ చేసేయండి. ఇంక మీదట ఏదైనా సమస్యకి వెళ్ళారంటే అంతే చెప్తున్నా. ఇలా చూడు, సర్దార్ ఏ గొడవల్ని వెతుకుని వెళ్ళడు, సర్దార్ని వెతుకునే గొడవలు వస్తున్నాయి. నానా, మీ వైఫ్ చాలా స్ట్రిక్ట్. మీ పరిస్థితి జాలేస్తుంది. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. అందరూ బయట నన్ను పొగుడుతున్నారు, ఇంటికి వస్తేనే తిడుతున్నారు. తన కోపంలో ఉంది, రా బుజ్జగిద్దాం.